ఏంటమ్మా వంటింట్లో ఏమున్నాయి? పెడిగ్రీ కావాలా? ఇట్రా మాట. ఏమన్నీ మా మమ్మీ శామదంపల కూర వండడం ఇదే ఫస్ట్ టైం అండి. కూర కదిలే పులుసు అండి, అది తిరిగిపోయిందండి చూడడానికి. నేను టేస్ట్లు గట్ట చూడండి, ఉప్పు కారాలు గట్ట చూడండి. నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. ఎందుకంటే ఇదివరకు దుర్గమ్మ తల్లికి సాయిబాబా గారికి స్నానం చేసి వచ్చి వంట చేసి భోజనం పెట్టేదాన్ని. ఇప్పుడు లేదులేండి, కొంచెం చేయట్లేదు ఎందుకో. ఇంకా మన ఇంట్లో ఏముంటే పళ్ళు కానీ పటికి బెల్లం చిప్స్ అవి ఇవి పెడతాను. నేను చామదుంపల పులుసు కానీ కూర కానీ వండడం జీవితం ఇదే ఫస్ట్ టైం అండి. నిజంగా నేను ఇప్పటి వరకు అసలు వండాలి. చూస్తానికి బలా ఉంది. కూర ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఇదిగో పెళ్ళి కొడక, ఏంటి అడావుడి? ఏమండి డాడీ వచ్చారా? ఏమని మా మమ్మీకి అసలు బుద్ధి ఉందని నిన్న ఫంక్షన్కి వెళ్ళిందండి. ఫంక్షన్కి వెళ్తానమ్మా అంది. పోన్లే మమ్మీ వెళ్ళు అన్న. వెళ్ళినట్టు ఉండాలని ఐస్ క్రీమ్ తినేసిందండి. ఐస్ క్రీమ్ అసలే జలుబు ఎన్ని రోజుల నుంచి అండి. ఇప్పటికే ఇంకా ఐస్ క్రీమ్ తినైతే జలుబు ఎక్కువైపోయి అసలు ముక్కులు గాలి ఆడతలేదండి. ఇప్పుడు చుట్టూ జలుబు అంటుంది. మా అన్నీళ్ళు ఇద్దరేమో నన్ను ఏమంటున్నారు, అమ్మ నువ్వు బాగా చెత్తావు అమ్మని నాన్న నిన్ను అక్కడ పెడితే నువ్వేం చేస్తున్నావు, అమ్మ ఐస్ క్రీమ్ తింటే నువ్వేం చేస్తున్నావు చూడు అని మా అన్నయ్యలు ఇద్దరు నన్ను తిడుతున్నారండి. నేను అని చెప్పను, మా అన్నయ్యలు ఇద్దరికి నేను బాగానే చెప్తున్నాను, మమ్మీ అయినా మాట తింటలేదు అని చెప్తున్నా. ఇంక నేను ఏం చేయనని అది సంగతండి. పైగా నీ వల్లే నాకు ఐస్ క్రీమ్ అలవాటు అయిందని నన్ను తిడుతుందండి. ఎందుకంటే మొన్న 2 సార్లు ఐస్ క్రీమ్ అబ్బాయి వచ్చినప్పుడు కోతలేసే కదండి ఐస్ క్రీమ్ కొని నాకు పెట్టింది కండి. నాకు పెట్టింది కొంచెం అండి, మా మమ్మీ తిన్నది ఎక్కువండి. మళ్ళీ నన్నే తిడుతుందండి. ఇదేమన్నా బాగుందా చెప్పండి. మీరు మా ఫ్రెండ్స్ కదా, అందుకే మీకు చెప్పుకుంటున్నానండి. మా అన్నయ్యలు ఇద్దరికి కూడా చెప్పేస్తుందండి. ఇప్పుడు ఆడు తిన్నాడు ఇన్ని తిన్నాడు అందుకని నేను తిన్నానని చెప్పచ్చు. ఇప్పుడు మరి ఇంక నేనేం చేయనండి. మా అన్నయ్యలు ఇద్దరు కానీ మా మమ్మీ డాడీని నేనే బాగా చేస్తానండి. పాప వాళ్ళు ఉద్యోగాలు చేస్తా ఎక్కడో ఉంటున్నారు కదండి, మరి తప్పదు. అందుకే ఇక నేనే బాగా చూస్తానండి. చూడాలి కూడా అంది, మరి చూస్తాలేండి. అందరినీ బాగా చూస్తాలండి. మా అన్నయ్యలు ఇద్దరిని కూడా నేనే ఇంకా బాగా చూస్తానండి. అంత ప్రేమ మా అందరి మీద ప్రేమే, అన్ని ప్రేమ. సరే మరి ఇంకా పని చేసుకుని మా అన్నం తినిపించానా? ఇప్పుడు అన్నం తినమంటానండి పారిపోద్దండి. దొంగ కృష్ణయ్య, దొంగ. నిజంగా చాలా ముద్ద చెత్తడండి. ఎంత ప్రేమ లేకపోతే మనం పెంచలేం కదండి. పాపం పిచ్చితండ్రండి బాబు, చిన్ని పిచ్చితండ్రండి బాబు. నువ్వే పిచ్చి అని నన్ను తిడుతున్నాడండి. నువ్వే పిచ్చి అంకమ్మవు, పెద్ద తింగర బుచ్చివి, అన్నీ తింగర పనులు చేస్తావని నన్నే తిడుతున్నాడు వీడు.